ఇప్పుడైతే మనకి ముందుగా చూసుకున్నట్టయితే 'హరీష్ రావు' గారిని, తర్వాత 'కేటీఆర్' గారిని, ఆ తర్వాత అయితే 'సంతోష్ రావు' గారిని ముగ్గురిని కూడా సిట్ విచారణ కోసం ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే తీసుకెళ్లడం జరిగింది. వీరు కూడా గర్వంగా బయటికి రావడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మా అందరిది కూడా క్లీన్ షీట్ అయ్యింది అని చెప్పేసి 'కేటీఆర్' గారు చెప్పడం కూడా జరిగింది. కానీ పోలీసులు మాత్రం మా దగ్గర చాలా సమాచారం ఉంది అని అంటున్నారు. ముందుగా దానిపైన మీ అభిప్రాయం ఏంటి? పోలీసులకు సమాచారం అంటే ఆల్రెడీ హరీష్ రావు గారు, మరి రామన్న కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు ముగ్గురు కూడా పోలీసులకు కావాల్సిన సమాచారం మొత్తం ఇచ్చారు. అంటే సిట్టు విచారణ ఏంటంటే మళ్ళా ముఖ్యమంత్రి గారిని పిలిపేలా ఆయన ప్రతిష్టకు భంగం కల్పించే విధంగా ఆయన దిగదార్జుదామని ఒకటి సంకల్పంతో ముఖ్యమంత్రి పసిగట్టుకున్నారు. సరే ఏదేమైనా మన ముఖ్యమంత్రి గారు సిట్టు విచారణకు హాజరవుతారు కంపల్సరీ. కాకపోతే నేను ఇక్కడ రాలేను, వేరే వెళ్ళి మా ఫామ్ హౌస్‌లోకి రండి అని ఆహ్వానించారు. ఇంకో డేట్ చెప్పండి, ఆ డేట్‌కి రోజు నేను మా ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కి రండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు, మా మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు చెప్పారు. కానీ వీళ్ళు కూడా తదనంతరం ఏమంటారు, ఇంకా రిపోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా రాలేదు. ఇందులో ఏంటంటే ముఖ్యంగా సిపి సజ్జనార్ గారు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి సిఆర్పిసి 160 దాని ప్రకారం ఇచ్చిన నోటీస్ ప్రకారం దాన్ని మేము సాధారణంగా విచారణకు రెడీ అని చెప్పాము. ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు కేసీఆర్ గారు కూడా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా చాలా బిజీ ఉన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఈరోజు నామినేషన్ చివరి రోజు ఉంది కాబట్టి ఆ పర్యా మా మా బిజీ వర్క్లో మేము కార్యాచరణ ప్రకటించాం. కొంతమంది విత్‌డ్రా చేసే వాళ్ళ విషయంలో కానీ, చాలామంది పోటీ చేసే వ్యక్తులను బుజ్జగించడం కానీ దాంట్లో మేము నిమగ్నమై ఉన్నాము. ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, సిటీ విచారణ అనేది మాకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఆల్రెడీ ఏం చెప్పాలో ఏం చేయాల్సిన అన్ని చెప్పేసాం. ఇది ఒక సిటీ విచారణ ఏ విధంగా ఉందంటే ఇది ఒక రహస్య వ్యవస్థ, పోలీసులకు సంబంధించిన రహస్య వ్యవస్థ. అంతే తప్ప మా గతంలో పనిచేసిన కేసీఆర్ గారికి కానీ, సిటీకి ఇప్పుడు ఉన్నటువంటి చేసినటువంటి వ్యక్తులు ఏదైతే డిపార్ట్మెంట్ అయితే ఉన్నారో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి ఏం సంబంధం ఉండదు. ఆ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారంటే ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్, ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. అంతే తప్ప ముఖ్యమంత్రి గారు చెప్తానో, హోంమంత్రి గారు చెప్తానో అది చేసే కాదు. హోమ్ సెక్రటరీకి బాధ్యత ఉంటుంది. అది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం ఉండదు. ఇప్పుడు కూడా వీళ్ళు కూడా మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ వీళ్ళు కూడా చేస్తున్నారు. మీరు చేస్తలేరా? వాస్తవం చెప్పండి. ఎర్లీ మార్నింగ్ చేస్తే పేపర్ కటింగ్‌లు, ఈరోజు నుంచి సాయంత్రం జరిగిన సంఘటన మొత్తం మరుసటి పేపర్ వచ్చే సంఘటన మొత్తం కలిసి పేపర్ కటింగ్ రూపంలో చేసి ముఖ్యమంత్రి గారికి పంపిస్తారు వీళ్ళు. అంటే అక్కడ ఉన్న మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అవుతుందో దానికి పంపిస్తారు. దీనికి ఒక వ్యవస్థ ఉంటుంది. అంతే తప్ప దీనికి పెద్ద మ్యాటర్ ఏం కాదు. పెద్ద ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. ఏదో భయపడాల్సిన అవసరం లేదు. ఏదో అన్నీ చేస్తున్నారు. కమిషన్లు అవి వేశారు. కాళేశ్వరం కమిషన్ ఏమైనా విచారణ చేసింది, ఏమైనా అయిందా? అన్ని కాకపోతే ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్. మున్సిపల్ సెక్షన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు. ఆ మున్సిపాలిటీలో ప్రజలని తప్పుతూ పట్టే విధంగా ముఖ్యమంత్రి గారు నాటకాలు ఆడుతున్నారు. ఇప్పుడు రైతు బంధు ఇవ్వాలి, సంక్రాంతి అయిపోయాక ఇస్తున్నాడు. సంక్రాంతి 7-10 రోజులు అవుతుంది. ఈ విధంగా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. నీకు అంత ముఖ్యమంత్రి గారు మీరు సిటీ విచారణ ఈ విధంగా అని అంటారు కదా. ఫస్ట్ మీరు 6 గ్యారెంటీలు ఇవ్వండి. 6 గ్యారెంటీలు ఇచ్చినారని చెప్తున్నారు. మేము కొంతమంది చెప్తున్నారు కదా, 6 గ్యారెంటీల మీద సిటీ విచారణ అయ్యి 420 హామీలు ఇస్తా అని చెప్పారు కదా. ఆ 420 హామీల మీద మరి సిట్ విచారణ చేయి. ఈ విధంగా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు నువ్వు నిమ్మకు నీరెత్తినట్టుగా, దున్నపోతు మీద వర్షం పడ్డాడుగా ఏదో వ్యవహరిస్తున్నావు కాబట్టి మేము చూస్తున్నాం. 2 సంవత్సరాలు ఓపిక పట్టండి, మీ కథ ఏందో చూస్తాం. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీ గారు కూడా, శివధర్ రెడ్డి కూడా ఆ రోజు ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేశారు. మళ్ళీ ఆయనకు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగినాయా? మరి ఆయన కూడా దీంట్లో బాధ్యుడే కదా. ఆయన కూడా నోటీస్ ఇవ్వాలి. ఆయనకు నోటీస్ ఇవ్వాలి, ఆయన కూడా పిలిపించి ఆయనతో మాట్లాడాలి. ఇప్పుడు ఉన్నటువంటి సిపి సజ్జనార్ గారు మీ వ్యవహారాలు చాలా ఘోరంగా ఉంది. మీరు సిట్టుకు చీఫ్గా వ్యవహరిస్తున్నారు. ఏదో కాంగ్రెస్ కార్యకర్తలుగా మీరు వ్యవహరిస్తున్నారు. కానీ మీ 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 విషయంలో మాత్రం చాలా ఇది ఉన్నాం. మీ మీద చాలా గౌరవం ఉండే. మీ గౌరవం మొత్తం పోగొట్టుకున్నారు. ఈ ముఖ్యమంత్రి శాశ్వతం కాదు, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. మీరు కాంగ్రెస్ కార్యకర్తలా వివరించకండి. ఒక ప్రజాప్రతినిధిలా వ్యవహరించకండి. మీరు ఈ హైదరాబాద్కు కమిషనర్ ఆఫ్ పోలీస్ సిపి లాగా వ్యవహరించండి, కానీ పీసీ లాగా, పోలీస్ కానిస్టేబుల్ లాగా మీరు వ్యవహరించకండి అని హెచ్చరిస్తున్నాం ఈ సిపి సజ్జనార్ గారిని.